చిన్నాడికి ఇంకోటి కొనిపెట్టు అంటాడు. 3 ఏళ్ళ కుర్రాడు. అది అజ్ఞానం అంటారా అంటే అంటే నేను నాది భావం లేకుండా మనిషికి సంబంధాలు నడుస్తాయా? నడవు కదా. కానీ నేను నాది అజ్ఞానంగా చిత్రించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో నేను దేహాన్ని, నా దేహాన్ని నేను వాడుకుంటున్నాను. ఎవరైనా అంతే కదా. నేను కళని, నా కళను నేను అనుభవిస్తున్నాను. నేను నిజమైన నా నిజాన్ని అనుభవిస్తాను. ఈ 3 అవస్థలతో అనుబంధం ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. పుట్టగానే ప్రతివాడు కూడా ఆకలి ఇస్తే ఏడుస్తాడు, పాలదాగానే ఉంటే పడుకుంటాడు, నిద్ర, మా మధ్యలో కలవరింతలు, మళ్ళీ పెడతాడు. ఈ 3 మనకున్నాయి. అప్పుడు మనకేం కావాలి? ఇక్కడ ముక్తి. ముక్తి అంటే ఏంటి? విడుదల. విడుదల అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏంటి? ఆనందం, ప్రశాంతత. ప్రతి వాళ్ళకి ఆనందం కావాలి. ఆనందం స్వేచ్ఛతో ఉండాలి, స్వయంగా ఉండాలి. అప్పుడు స్వయం అవగాహన అంటారు. అవగాహన అంటే ఏంటి? గుర్తించే లక్షణం, గమనించే లక్షణం, తెలిసే లక్షణం, కదిలే లక్షణం, పదార్థంతో భావంతో నేనున్నాను, నేనే. ఇప్పుడు శివ అనే శబ్దం ఏంటి? ఇక్కడ సాకారంగా, లింగాకారంగాను ఆ పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, మన వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లేకపోతే ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి, ఆ నందీశ్వరుడు, ఆ ప్రమద గణాలు, ఈ లోకం అంటే కైలాసం. ఆ కైలాసం ఉన్నాడు. నారాయణ ఇక్కడ వైకుంఠం ఉన్నాడు. అమ్మవారు మణిపూర్ లోకం ఉంది. గోకుల్లో కృష్ణుడు ఇప్పటికీ ఉన్నారు. నేను అంటే ఎవరి భావాలు వాళ్ళు వ్యక్తిగతమే తప్ప అనుభవం ఉండొచ్చు. ఆ వ్యక్తిగతమైన భావాలు అందరికీ కూడా గ్యారంటీగా నమ్మాలి నియమం లేదు. మార్పులు చేర్పులు ఉన్నా కూడా సూర్యుడు మనం అందరం చూస్తున్నాం. సూర్యుడు అవగానే ఇది అనుభవం అంటారా, దర్శనం అంటారా, వెతుకుతారా? పుట్టుకలు దగించి సూర్యుడు ఎవరైనా వెతికే వాళ్ళు ఉన్నారా? భూమిని వెతికే వాళ్ళు ఉన్నారా? పంచభూతాలు వెతికే వాళ్ళు ఉన్నారా? లేదు. అమ్మ ఇదేంటంటే ఇది ఖాళీరా బాబు, నువ్వు ఉన్నావు కాబట్టి ఇది ఖాళీ అనకూడదు, ఆకాశము అంది. అమ్మ అదేమిటి అంటాడు. సూర్యుడు అదా, అరే ఇంకా సూర్యుడు దర్శనం అయిందో లేదు చూడు, వాళ్ళ నేను కృష్ణకి వెళ్ళాలి, మళ్ళీ పనులు ఉన్నాయి అంటే సూర్యుడు కనుక ఉదయించబోతే కారు మేఘాలతో ఉంటే శీతాకాలం మంచులో ఉన్నప్పుడు తొందరగా ఉదయించడుగా, ఇంకా దర్శనం కాదు. సూర్యుని దర్శిస్తే కానీ కొంతమంది కొన్ని పనులు ప్రారంభించలేదు. మంచు బాగా ఉంటే పరిమాణించలేదు. ఇక్కడ ప్రత్యక్ష దేవారు సూర్యుడు మీరు వెతుకుతారా? ఆగి బదురుడు కూడా సూర్యుడు కనుక వస్తే ఎండ వచ్చింది రాలేదు తెలుస్తుంది కదా, వాడికి తెలుసుకుంటాడు కదా. ఆకాశం సహజంగా ఉంటే దాన్ని ప్రయత్నం చేయాలా? గాలి ఉంది, దాన్ని ప్రయత్నం చేయాలా? ఎండ, నీరు అన్నీ ఉన్నాయి, ప్రయత్నం చేయాలి. నీ శరీరం గురించి ప్రయత్నం చేస్తావా? నేను దేహం ఎలాగుంది? ఆకాశంతో కూడి జ్ఞానకరమైన ప్రాణాలతో, మనోబుద్ధి చిత్తాంకరాలతో నేనున్నాను దేహంగా ఉంటూ ఈ నేను అయితే నేను దేహం 1, 2 వేరా. చనిపోయిన తర్వాత దేహం తగలబడిపోతుంది. మరి నేను అనేవాడు ఎవరు? ఆ నేను అనేది ఏదైతే ఉందో దానికి కొన్ని లక్షణాలు. నేను ఉన్నానని నేను ఎవరు ఫోటో తీయలేదు. నేను ఎలా ఉంది? స్పృహతో, అవేర్నెస్తో, కాన్షియస్తో, సామాన్య తెలివితో, సామాన్య జ్ఞానంతో, సామాన్య సాక్షి చైతన్యంతో, ఉనికితో ఉంది. ఉనికి అంటే సత్తు, అదే పదార్థం. చిత్ ఏంటి? అనుభవ అనుభూతి. చిత్ తెలివి. సత్తు, చిత్, ఆనందం. అంటే సత్తు, చిత్, ఆనందాలు 3 తానే. ప్రతివాడికి ఏం కావాలా? నిత్యానందం పొందాలండి. నాకు ఆనందం వచ్చిపోతుంది. నిద్రలో కొంచెం ఆనందం తెలియదు, వచ్చిపోతుంది. అజ్ఞానం కళ్ళల్లో ఉంది. ఆనందంతో పాటు సుఖ దుఃఖాలు వచ్చిపోతున్నాయి. తోడు వచ్చింది, భార్య ఇష్టం